హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2019లో రిలీజ్ అయిన సింక్రానిక్ అనే ఒక సైఫై థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. ఒక డ్రగ్ భారీ మొత్తంలో అందరికీ అవైలబిలిటీలోకి రావడం మొదలవుతుంది. దాన్ని సిటీలో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఎస్పెషలీ యంగ్స్టర్స్. దాన్ని యూజ్ చేసి సైకై పడిపోవడం పక్కుంటే దాన్ని యూజ్ చేసి టైం ట్రావెల్ చేయగలమని చెప్పి కొందరు మాత్రమే కనిపెడతారు. అలా టైం ట్రావెల్ చేసి ఎక్కడెక్కడికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారా లేదా అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్ గా చెప్పిన మూవీని 2019లో రిలీజ్ అయిన సింక్రానిక్. ఓపెనింగ్ సీన్ ఒక కపుల్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ అదేదో ఒక టాబ్లెట్ వేసుకున్న తర్వాత వాడు తనకు టాటా చెప్పేసి లిఫ్ట్ ఎక్కేస్తాడు. అట్లే తన్ని చూసుకుంటే తనకేదేదో ఇల్యూషన్స్ వస్తున్నట్టు, హాలుసినేషన్స్ వస్తున్నట్టు అని చెప్పి ఎక్స్పీరియన్స్ చేస్తుంది. లైక్ ఇంతసేపు అక్కడ ఒక టీవీ ఉంటే ఇప్పుడేమో కొన్ని ప్లాంట్స్ ఉంటాయి. మళ్ళీ తిరిగి చూస్తే ఇప్పుడేమో ఒక ఏన్షియంట్ లేడీ కనిపించేసరికి తనే ఆశ్చర్యంతో చూస్తాంటే అప్పుడే మనకే అర్థమవుతుంది తను ఉన్న రూమ్ లో చెట్లు పుట్లు రాలేదు, తనే చెట్లు పుట్లు ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయింది అని. ఆల్సో అదిదో ఒక పాయిజనస్ స్నేక్ దగ్గరకు వస్తున్నట్టు చూపిస్తారు. ఇంకా టక్కన అక్కడ సీన్ కట్ చేసి వీని చూసుకుంటే వీడు లిఫ్ట్ దిగుతాడు కదా, కానీ ఆ లిఫ్టే కొంచెం గ్లిచ్ అవుతున్నట్టు చూపించిన తర్వాత ఆ ప్లేసే నిదానంగా డిసపియర్ అవుతున్నట్టు ఉంటుంది. లాస్ట్ కి వాడు ఏదో ఒక పెద్ద ఎడారిలో అంత హైట్ నుంచి కింద పడుతున్నట్టు చూపించి అక్కడ సార్ మూవీ టైటిల్ సింక్రానిక్ అని. ఇక్కడ ఉన్నాడు కదా వీడే మన మూవీ యొక్క హీరో, పేరు స్టీవ్. అలాగే వాడేమో వాడి ఫ్రెండ్ లేకుంటే కొలిక్ కూడా అనొచ్చు, వాడి పేరేమో డెన్నిస్. యాక్చువల్లీ మన ఒక మెడికల్ టీమ్ అనమాట. అంటే ఎవరన్నా ఎమర్జెన్సీ సర్వీసెస్ కి కాల్ చేసి మెడికల్ ఎమర్జెన్సీ కావాలంటే ఫస్ట్ మనోళ్ళే అక్కడికి వెళ్తారు. అలానే ఇప్పుడు కూడా ఒక ప్లేస్ కి వచ్చింటారు, కానీ వేరే స్ట్రీట్ కి వచ్చేసింటారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తాంటారు. ఎట్లో లాస్ట్ గా ఆ ప్లేస్ కి వచ్చేస్తారు. యాక్చువల్లీ ఈ అమ్మాయి కాల్ చేసి ఉంటుంది, బట్ తను మాట్లాడేది ఏమో తాగేసిన వాళ్ళు కొంచెం మాట్లాడతారు కదా అలా మాట్లాడుతుంటుంది. ఎందుకంటే తను ఇంకా లోపల ఉన్న వాళ్ళందరూ అదేదో మైదా పిండిని ముక్కులో దూపుకొని కొంచెం సైక్ లో ఉన్నారనమాట. ఇంకా మనోళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి చూస్తే ఒకడేమో ఒళ్ళంతా రక్తం కాచుకొని పడిపోయింటాడు. కనీసం వాడు ప్రాణాలతో ఉన్నాడా లేదా కూడా తెలియదు. సో వాడి ఫ్రెండ్ వాడిని చూసంటే మనోడు పరిగెత్తా లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకో అమ్మాయి ఉంటుంది, తను కూడా సేమ్ అన్కాన్షియస్ స్టేట్ లోనే ఉంటుంది. అప్పుడే గోడ పైన చూసుకుంటే టైమ్ ఈజ్ ఏ లైన్ రాసి ఉండేసరికి అసలు ఇంతసేపు ఏం జరిగింది, ఇది ఎందుకు రాసినారు, వీళ్ళెందుకు ఈ సిచ్యువేషన్ లో ఉన్నారు అని చెప్పి మనోడికే ఒక సెకండ్ అర్థం కాలేదు. లాస్ట్ కి సిచ్యువేషన్ అర్థం చేసుకుని జస్ట్ షాక్ లా ఇచ్చేసరికి తనేమో లేస్తుంది. కానీ వీడిని చూసుకుంటే వీడికి స్థితిని ఎవరు పట్టించినారో తెలియదు కానీ ఒళ్ళంతా పంచర్ అయిపోయింటుంది. ఐ మీన్ ఎవరో కత్తితో బలంగానే పొడిచినట్టున్నారు. అందుకే కత్తి ఈ పక్క నుంచి వెళ్ళి ఏకంగా బ్యాక్ సైడ్ నుంచే వచ్చేసి ఉంటుంది కాబట్టి దానివల్లే ఇంత బ్లడ్ లాస్ జరిగింటుంది. మరీ సైక్ అయిపోతే ఇట్లా పొడుచుకు చేస్తారని చెప్పి వాళ్ళకు ఒకటే డౌట్. సో ఎవరు పొడిచినారు, దేంతో పొడిచినారు అని అడిగితే తను మబ్బు మొగ్గం వేసుకొని చూసేసరికి తనకి ఇంకా తాగింది దిగలేదు అని చెప్పి వాళ్ళే వెతకడం స్టార్ట్ చేస్తారు. అలా చుట్టూ చూస్తుంటే ఒక డోర్ వెనకాల ఇంత పెద్ద కత్తి కనిపించేసరికి ఖచ్చితంగా దాంతోనే వాళ్ళు పొడిచినారు అని చెప్పి అర్థమైపోతుంది. కానీ బాగా చూస్తేనే మనకే అర్థమవుతుంది ఆ కత్తి ఈ టైం పీరియడ్ కి చెందింది కాదు అని. ఆ తర్వాత మామూలుగానే ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తా కూర్చుంటారు. ఇప్పుడు మనోళ్ళిద్దరి గురించి కొంచెం లైట్ గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ డెనిస్ ఉన్నాడు కదా మనోడి ఫ్రెండ్, వాడికి ఎప్పుడో మ్యారేజ్ అయిపోయింటుంది. ఈవెన్ టీనేజ్ వయసులో ఒక కూతురు కూడా ఉంది. కానీ మన హీరోని చూసుకుంటే వాడు ఎప్పుడో అనుకుంటే మ్యారేజ్ చేసుకోవచ్చు, బట్ కావాలనే చేసుకోలేదు. ఎందుకంటే వాడికి రిలేషన్షిప్స్ పైన ఫ్యామిలీ పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదనమాట. ఆల్సో రీసెంట్ టైమ్స్ లో వాడి బాడీ కొంచెం అబ్నార్మల్ గా ఉన్నట్టు అనిపించేసరికి వెంటనే హాస్పిటల్ కి వెళ్లి బ్లడ్ అంతా టెస్ట్ కి ఇచ్చేసి వచ్చింటాడు. ఆ తర్వాత వాడి ఫ్రెండ్ వాడి ఫ్యామిలీతో పిక్నిక్ అని వచ్చింటే మనోడికి కూడా పెద్దగా ఎవరు లేదు కదా, సో మనోడు కూడా వాళ్ళతోనే వచ్చింటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అప్పుడే వాడి కూతురు మాత్రం వాళ్ళందరికీ కొంచెం దూరంగా ఒంటరిగా నిలబడుకుని ఉండేసరికి సరే ఉండ్రా విషయం ఏంటో కనుక్కొని వస్తాను అని చెప్పి మనోడి దగ్గరికి వెళ్ళి మాట్లాడిస్తాడు. ఆ అమ్మాయి పేరు బ్రియాన్ అనమాట. ఈ టీనేజ్ లో ఒక ఫేస్ ఉంటుంది కదా, జనాలతో మాట్లాడేందుకు ఇష్టం ఉండదు, వాళ్ళతో కలవడానికి ఇష్టం ఉండదు, ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది కదా, అలాంటి ఫేస్ అనమాట తంది కూడా. సో తను కూడా అలానే ఉంటే మనోడే కొంచెం నచ్చ చెప్తాంటాడు, జనాలతో కూడా కలువు, కొంచెం వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉండు అని చెప్తా అంటే తను కూడా వింటా ఉంటుంది. అలా కాసేపు మాట్లాడుకున్న తర్వాత తను ఏదో చెప్దామని చెప్పి ఓపెన్ అవుతా ఉంటుంది. బట్ అదే టైంకి కాల్ వచ్చేసరికి మనోడు ఫోన్ ఎత్తుకుని సైడ్ వచ్చేస్తాడు. అది హాస్పిటల్ నుంచి అనమాట. ఏం చెప్పినారో తెలియదు, బట్ వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే యాజ్ యూజువల్ వర్క్ వచ్చింటే ఈ రోజు అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి కాల్ వచ్చింటుంది. విషయం ఏంటంటే ఎవరో ఒకరు ఫైర్ యాక్సిడెంట్ లో ఇరుక్కుపోయి బాడీ మొత్తం కాలిపోయిందంట. సో వెంటనే వచ్చి కాపాడండి అని చెప్పేసరికి మనోళ్ళు కూడా ఆత్రాత్రంగా వెళ్తారు. బట్ వచ్చి చూస్తేనే వాళ్ళకే తెలుస్తుంది బాడీ అంతా సగం కాలిపోయి సఫర్ అవుతున్న పర్సన్ కోసం కాదు వాళ్ళు వచ్చింది,
ఆల్రెడీ బాడీ మొత్తం కాలిపోయి చనిపోయిన స్థితిలో ఉన్న ఒక డెడ్ బాడీ కోసం అని. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచివంటే, సారీ బా కొత్త పిల్లడు తెలియక మిమ్మల్ని పిలిచేసినాడు అంటాడు. సరే ఎలా చనిపోయినాడు అని అడిగితే, ఏముంది సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు, అట్లే ఒళ్ళు మొత్తం కాలిపోయి చనిపోయినాడు అంటాడు. ఏమన్నా నమ్మేటట్టుగానే ఉందాయా అంటే యాక్చువల్లీ వాళ్ళు కూడా ఎలా చనిపోయినారో తెలియదంట. ఇప్పుడిప్పుడే ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయిందంట. బట్ ఒకే ఒక ఎవిడెన్స్ మాత్రం దొరికిందని చెప్పి ఒక చిన్న కవర్ లా చూపిస్తాడు. దానిపైన సింక్రానిక్ అని చెప్పి రాసి ఉంటుంది. సేమ్ ఇలాంటి కవరే లాస్ట్ సీన్ లో, అంటే వాళ్ళు ఎవరో సైక్ అయిపోయి ఒకరినొకరు పొడుచుకొని సచ్చింటారు కదా, ఆ ఇంట్లో కూడా దొరికింటుంది అనమాట. ఆ తర్వాత హాస్పిటల్లో చూసుకుంటే ఆల్రెడీ బ్లడ్ శాంపుల్ ఇచ్చేసి వచ్చింటాడు కదా. ఇప్పుడు బాడీ మొత్తం స్కాన్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాడి బ్రెయిన్ లో ఇంత పెద్ద సైజ్ లో బ్రెయిన్ ట్యూమర్ ఉందంట. సో ఎక్కువ రోజులు కూడా బతకడం చెప్పి తెలిసిపోతుంది. బట్ ఆ విషయాన్ని వాడి ఫ్రెండ్ అయిన డెన్నిస్ కి ఏ మాత్రం చెప్పడనమాట. ఇంకా నార్మల్ గానే వర్క్ వచ్చింటే ఈ రోజు కూడా ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చేసరికి వాళ్ళు కూడా ఆ ప్లేస్ కి వెళ్తారు. మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయిని ఒక పాయిజనస్ స్నేక్ వచ్చి కాటేసిందంట. బాగా చూడండి, ఈ అమ్మాయిని తన బాయ్ ఫ్రెండే కదా మనం మూవీ స్టార్టింగ్ సీన్ లో చూసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని పాము కాటేసింది అని తెలిసేసరికి ఫస్ట్ ఆ ప్లేస్ కి పోలీసులే వచ్చింటారు. వాళ్ళు వచ్చి రాగానే ఆ పాము కోసం ఆ ఇల్లు మొత్తం వెతికింటారు. బట్ ఎక్కడ ఆ పాము కనిపించలేదన్నమాట. వాళ్ళు ఆశ్చర్యపడేది ఏంటంటే ఈ ఇల్లు ఉండేదే సెకండ్ ఫ్లోర్ లో, అలాంటప్పుడు అలాంటి ఒక భయంకరమైన పాము పైకి వచ్చి ఎలా ఈమెని కాటేసింది అని. ఆల్సో ఆమె కాళ్ళను చూసుకుంటే కొంచెం వాచిపోయినట్టు పెద్ద పెద్ద కూరలు దిగినట్టు కనిపించేసరికి ఖచ్చితంగా ఏదో ఒక పాయిజనస్ స్నేకే దాన్ని కాటేసింది అని చెప్పి వాడు క్లియర్ గా చెప్తాడు. బట్ వాడు ఆశ్చర్యపోయేది ఏంటంటే అలాంటి పాములు ఈ ప్లేస్ లో ఉండేదంట. అది కూడా ఎప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాకే రేర్ గా కనిపించేవి. అలాంటప్పుడు ఈ టైం పీరియడ్ లో వాటి జాడే లేదు. అలాంటప్పుడు అలాంటి ఒక పాము వచ్చి తన్ని ఎలా కాటేసింది అని చెప్పి వాడికి అర్థం కాలే. బట్ ఆ పామును వెతికేటప్పుడు ఈ వ్రాపర్ కనిపించింది అని చెప్పి మళ్ళీ ఆ సింక్రానిక్ యొక్క కవర్ నే చూపిస్తారు. ఇప్పటికీ ఆ కవర్ అనేది 3 క్రైమ్ సీన్స్ లోనూ కనిపించింది. సో ఏదో తేడా కొడతానని చెప్పి మనోడు బయట వచ్చి వెతికి చూస్తే అప్పుడే అక్కడ ఉన్న లిఫ్ట్ పైన ఒక కన్ను పడేసరికి దాన్ని ఓపెన్ చేసి చూస్తే కిందే ఆ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బట్ ఆ సీన్ ని నేను చూపించలేను, బికాస్ ఆ సీనరీ ఎలా ఉందంటే వాడేమో లిఫ్ట్ నుంచి కింద పడిపోయినట్టు, ఆ తర్వాత ఆ లిఫ్ట్ ఒక్కసారిగా వాడి మీద పడిపోయి వాడి చేతులు కాళ్ళని కట్టయి చనిపోయిన స్థితిలో ఉంటాడు. బట్ ద ఫనీ థింగ్ ఈజ్ వాడు అంత దారుణంగా చనిపోయిన తర్వాత కూడా వాడి ముఖంలో ఆ చిరునవ్వు ఎలా ఉందో నాకైతే అర్థం కాల. ఆ తర్వాత ఇంట్లో చూసుకుంటే వాళ్ళ కూతురు లాస్ట్ నైట్ అంతా ఎక్కడో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఏ పేరెంట్స్ కన్నా కోపం వస్తుంది కదా. సో చూడు బ్రియాన్, నువ్వు ఎదిగిపోయినావు కాదు అనట్లేదు, బట్ ఎక్కడికైనా బయట వెళ్లేదానికి ముందు మాకు మాట చెప్పేసి వెళ్లాల్సింది కదా అంటే తను కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ గా సరేలే చెప్తాలే అన్నట్టే వెళ్తుంది. బట్ తను ఏదో దాచుతోంది అర్థం చేసుకుని తనతో బయటికి వెళ్లి కాసేపు మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత అసలు విషయం ఏంటి, ఎందుకు నువ్వు ఇంత డిప్రెస్డ్ గా ఉన్నావు అని అడిగితే ఇప్పుడే వాడికే తెలుస్తుంది తన కూతురు ప్రెగ్నెంట్ అంట. దరిద్రం ఏంటంటే తనకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాలేదంట. ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా అర్థం కాలేదంట. సో ఇలాంటి టైంలో బేబీ అవసరమా అనే ఒక థాట్ కే వాడు వచ్చేసినాడు అంటుంది. దాని విన్న మనోడు పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఏదో చెప్తున్నట్టు చూపించి వెంటనే అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే మనోడికి ఆ బ్రెయిన్ ట్యూమర్ ఉంది కదా, దానికి యాక్చువల్లీ ట్రీట్మెంట్ ఉందన్నమాట. బట్ ఎంత చేసినా బతకడం అర్థం చేసుకునేసి ట్రీట్మెంటే వద్దు అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. బట్ వాడికి ఇలా బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని చెప్పి కనీసం వాడి ఫ్రెండ్ గానే కాల్ చేసి చెప్దామని చెప్పి ఎంతో ట్రై చేశాడు. బట్ కాకపోయేసరికి గమ్మున బార్కి వచ్చి కూర్చొని తాతంటే వాడి ఫ్రెండ్ కూడా వచ్చి జాయిన్ అవుతాడు. అప్పుడే మనకే తెలుస్తుంది ఈ రోజు మన హీరో బర్త్డే అని. అందుకే మనోడికి ఒక గిఫ్ట్ ని ప్రెజెంట్ చేసిన తర్వాత వాడెందుకో కప్పలా తాతనే ఉంటాడు. బట్ మన హీరో మాత్రం ఎక్కువ తాగకుండా లైట్ గా తాగేసి మధ్య మధ్యలో టాబ్లెట్స్ వేసుకునేసరికి వాడికి డౌట్ వచ్చేస్తుంది. ఏరా ఈ మధ్య ఎక్కువ టాబ్లెట్స్ వేస్తాను ఏమైంది అని అడిగితే ఏం లేదులే జస్ట్ అవి పెయిన్ కిల్లర్స్ అని చెప్పి ఇప్పుడు కూడా యాక్చువల్ విషయాన్ని చెప్పకుండా దాచేస్తాడు. ఆ తర్వాత ఓ మిడ్ నైట్ టైంలో మళ్ళీ ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చేసరికి మనోళ్ళు పరిగెత్తి ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే ఒకడేమో చేతిలో ఫోన్ పెట్టుకుని అట్లా అన్కాన్షియస్ అయి పడిపోయింటాడు. నేను ఆల్రెడీ చెప్పినట్టు మోస్ట్లీ వీళ్ళకి వచ్చే కేసులన్నీ ఎవరెవరు తాగేసి డిచ్ అయిపోయి పడిపోయిన స్టేట్ లోనే ఉంటారు కదా. సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసలు ఏమైంది అని అడిగితే వాడికేమో చెస్ట్ పెయిన్ ఎక్కువ అయిందంట. ఆ తర్వాత వాడు అన్కాన్షియస్ అయి పడిపోయినాడంట. ఆ తర్వాత ఇంకో అమ్మాయి కూడా ఉండిందంట. తను అదేదో ఒక టాబ్లెట్ వేసుకుని అక్కడే కూర్చుని ఉండిపోయింది అని చెప్పి చెయ్యి ఆ పక్క చూపిస్తే చైర్ ఉంటుందే తప్ప అక్కడ ఏ అమ్మాయి ఉండదు. సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే సేమ్ ఆ సింక్రానిక్ అనే ఆ వ్రాపరే అక్కడ కూడా ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి మరెవరో కాదు ఫ్రెండ్ గాడి కూతురైన బ్రియానా అని తెలిసేసరికి ఇప్పుడే మూవీ వేడెక్కడమే స్టార్ట్ అవుతుంది. బికాస్ ఆ టాబ్లెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఏ గతి పట్టింది అని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఫస్ట్ వాడి వైఫ్ కి కాల్ చేసి ఆ తర్వాత తన ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి వాళ్ళందరికీ కాల్ చేసి తనేమన్నా ఆ పక్కకు వచ్చిందని చెప్పి కనుక్కుంటాంటాడు. ఈ పక్క మన హీరో ఏమో ఆ సింక్రానిక్ టాబ్లెట్స్ ని ఇంకెవరు యూజ్ చేయకూడదు అని చెప్పి ఫస్ట్ ఒక షాప్ కి వెళ్ళి అక్కడున్న ఆ టాబ్లెట్స్ అన్నింటినీ కొనేసి వాళ్ళని తిట్టేసి బయటకు
వస్తా అంటే వీటన్నిటిని ఒకడు దొంగచాటుగా చూసా ఉంటాడు. బట్ ఎప్పుడైతే మన హీరో బయటికి వస్తాడో డైరెక్ట్ గా వాడి దగ్గరికి వచ్చేసి మన హీరో జస్ట్ దాన్ని $100 కు మాత్రమే కొనింటాడు, కానీ వాడు $2000 ఇస్తాడంట. వాటన్నిటిని ఇచ్చేయాలని చెప్పి అడుగుతాడు. కానీ మన హీరో మొగం మీద ఇవ్వను అని చెప్పేసి సర్రని అక్కడి నుంచి వెళ్ళిపోతాడో లేదో వెంటనే వాడు కూడా కార్ ఎత్తుకుని ఎక్కడికో బయలుదేరుతున్నట్టు చూపించి వెంటనే అక్కడ సీన్ గా చేసి వీళ్ళిద్దరిని చూసుకుంటే వాళ్ళ కూతురు మిస్ అయిపోయింది కదా. సో తను తన్నే తలుచుకుని డిప్రెషన్ లోకి వెళ్ళి లాస్ట్ కి వాడినే తిట్టేసరికి వాడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య కొంచెం మిస్కమ్యూనికేషన్ అలాగే చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఒక మిడ్ నైట్ ఆ టైంలో హాల్లో నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి వెంటనే ఒక బ్యాట్ ఎత్తుకునేసి నిదానంగా వెళ్ళి చూస్తే ఎవ్వరు కనిపించరు. బట్ అక్కడ ఉన్న క్లోజెట్ లో నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే లోపల కూడా ఉండేసరికి మనోడే ఒక సెకండ్ భయపడిపోతాడు. వాడు మరెవరో కాదు, ఇంతసేపు షాప్ లో ఆ సింక్రానిక్ టాబ్లెట్స్ ని మనోడు కొనేటప్పుడు వాడెవడో వచ్చి $2000 కి తీసుకుంటా అంటాడు కదా, వాడే అది. అయినా కూడా మన హీరో ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా వెంటనే పోలీసులకి కాల్ చేసి ఒక గుర్తు తెలియని వ్యక్తి మా ఇంట్లో చొరబడినాడు, వెంటనే రండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా వస్తుంటారు. చూడరా, వాళ్ళు వచ్చేంత వరకు మాత్రమే నీకు టైం ఉంది, అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చినవరా అంటే వాడి పేరు డాక్టర్ కెర్మాని అంట. యాక్చువల్లీ ఆ సింక్రానిక్ అనే డ్రగ్ ని కనిపెట్టిందే వాడంట. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే అది ఒక ఇల్లీగల్ డ్రగ్, బట్ గవర్నమెంట్ కనిపెట్టకూడదు అని చెప్పి దానికి ఉన్న కాంపోనెంట్స్ ని ఫార్ములాస్ అన్నిటిని మార్చేసి దాన్ని లీగల్ గా అమ్మి దొబ్బుతున్నాడు. ఓకే, ఆ మత్తు బిల్లని తీసుకున్న దాని వల్ల మనుషులు సైకై కదరా పడిపోల్లా, కానీ జనాలు చచ్చిపోతున్నారా ఎందుకురా అని అడిగితే యాక్చువల్లీ దాన్ని తీసుకుంటే మనుషులు టైం ట్రావెల్ చేయగలరు అంటాడు. మధ్యలో వాడికి మన హీరోకి బ్రెయిన్ ట్యూమర్ ఉందనే విషయం తెలిసిపోయేసరికి ఇంకా ఎక్సైట్ అయిపోతాడు. ఎందుకంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళకి పైనియల్ గ్లాండ్ అని చెప్పి బ్రెయిన్ లో ఉంటుందన్నమాట. ఆ బ్రెయిన్ ట్యూమర్ అనేది ఆ పైనియల్ గ్లాండ్ ని కూడా అఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటంటే ఆ డ్రగ్ యొక్క ప్రభావం బ్రెయిన్ లో ఉన్న పైనియల్ గ్లాండ్స్ మీద పడుతుందంట. మామూలుగా ఆ పైనియల్ గ్లాండ్స్ అనేది పెద్దలకు పూర్తిగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు వాళ్ళు కనుక ఆ డ్రగ్ ని యూజ్ చేస్తే వాళ్ళు టైం ట్రావెల్ చేసేందుకు వీలవుతుంది అంటాడు. బట్ ఇది పిల్లలకు డేంజర్ అనమాట, బికాస్ వాళ్ళకి ఇంకా పైనల్ గ్లాండ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్ అయి ఉండదు కాబట్టి అలాంటప్పుడు కనుక వాళ్ళ డ్రగ్ ని తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా టైం ట్రావెల్ చేయగలరు. బట్ అక్కడే ఇరుక్కుపోవడం తిరిగి రాలేకపోవడం లాంటివి జరుగుతుంది అంటాడు. ఆల్సో ఆ మత్తు బిల్ల వల్ల చాలా మంది వాళ్ళ ప్రాణాలని కోల్పోయినారని అర్థం చేసుకున్నవాడు ఆ గిల్ట్ ని తట్టుకోలేక స్వయంగా వాడే ప్రతి షాప్ కి వెళ్లి ఆ టాబ్లెట్స్ ని కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింటాడు. అలా ఆల్మోస్ట్ అన్ని షాపుల్లోనూ వెళ్లి వాడే కొనేసి ఉంటాడు. ఇంకా లాస్ట్ ఒక్క షాప్ ఉందంటే అది మనోడు నిన్న కొన్నాడు కదా, ఆ షాపే అనమాట. అందుకే ఆ టాబ్లెట్స్ ని ఇస్తే వెళ్ళిపోదా అని చెప్పేసరికి రే దాన్ని నిన్నే ఫ్లష్ చేసిండ్రా, నా దగ్గర ఏం లేదు అని చెప్పేసరికి వాడు ఒకటికి 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వెళ్తాడు. బట్ వాడు వెళ్ళిన తర్వాతే మనకే తెలుస్తుంది మనోడు వాటిని ఏం ఫ్లష్ చేయలేదు, జస్ట్ డస్ట్బిన్ లో మాత్రమే పడేసినాడు అని. ఆ తర్వాత నుంచి మనోడు హెల్త్ కండిషన్ రోజు రోజుకి చాలా దారుణంగా మారుతా వస్తుంది అనమాట. బట్ అప్పటికి కూడా మనోడు ఒక్క మాట కూడా వాడి ఫ్రెండ్ కి చెప్పకుండా డైలీ పనికి వస్తానే ఉంటాడు. అలానే ఇప్పుడు కూడా ఒక కాల్ వచ్చేసరికి వాళ్ళు కూడా ఆ ప్లేస్ వెళ్ళి చూస్తారు. ఆ ప్లేస్ చూడడానికి ఒక సర్కస్ లా ఉంటుంది, వాడేమో ఒక స్టంట్ మ్యాన్ లా ఉంటాడు. లిటరలీ వాడి సిచ్యువేషన్ ఎలా ఉందంటే కాలు విరిగిపోయిన పరిస్థితిలో వాడి బోన్స్ అని బయటకు వచ్చి బ్రేక్ అయిపోయింటాయి. అయినా కూడా వాడు ఆ పెయిన్ ని పట్టించుకోకుండా జోక్కర్ లా నవ్వేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది వీడు ఏదో తీసుకున్నాడు అని. సో ఫస్ట్ వాడికి ఫస్ట్ ఎయిడ్ చేసి వాడిని పార్సల్ కట్టి తీసుకెళ్తాంటే అప్పుడే మనోడికి బ్లడ్ వామిట్ లా వచ్చేసరికి వెళ్ళి కక్కేసాడో లేదో వెంటనే మనోడు ఫ్రెండ్ కి డౌట్ వచ్చేస్తుంది. చూడరా డైలీ తాగుతానో ఏదో టాబ్లెట్స్ వేసుకుంటానో అసలు ఏమైతుందిరా, ఫస్ట్ నీ అలవాట్లని మార్చుకోరా అని చెప్తే దానికి ట్రిగర్ అయిపోయిన మనోడు ఆన్సర్ చేయలేక వాడి పర్సనల్స్ లోకి దిగేస్తాడు. నువ్వు అసలు నీ ఫ్యామిలీనే పట్టించుకోవు, ఎప్పుడు నీ వైఫ్ గురించి కంప్లైంట్ చేస్తానే ఉంటావు, నువ్వారా నాకు అడ్వైజ్లు ఇచ్చేది అని చెప్పేసరికి వాడి కోపం వచ్చేసి ఒక్కరినొకరు కొట్టుకు చస్తా అంటే మధ్యలో అంబులెన్స్ డ్రైవరే వచ్చి వాళ్ళిద్దరి గొడవను ఆపేసి ఫస్ట్ ఆ పేషెంట్ ని లోపలికి ఎక్కిచ్చేస్తాడు. ఇంకా నైట్ కూడా అవుతుంది, సరే అని చెప్పి ఇంటికి వచ్చేసి కూర్చొని తాతా అంటే అప్పుడే వాడి ఫ్రెండ్ కూతురు మిస్ అయిపోయింది కదా. ఆ యాడ్ టీవీలో డిస్ప్లే అయ్యేసరికి ఏమనుకున్నాడో ఏందో తెలియదు కానీ డస్ట్బిన్ లోన ఆ టాబ్లెట్స్ ఉన్నాయి కదా సింక్రానిక్ టాబ్లెట్స్, దాన్ని మింగేస్తాడు. వేసుకున్న తర్వాత ఏదో జరగబోతుంది అని చెప్పి అట్లే బీజం రైజ్ అవుతా వెళ్తుంది. ఏదో జరుగుతుందిరా అనుకునే టైంకి ఏం జరగదనమాట. నార్మల్ ఫోన్ యూస్ చేస్తుంటాడు, కుక్కతో ఆడుకుంటాడు, అలా టీవీ చూసానే ఉంటే అప్పుడే టీవీలో సిగ్నల్ వెళ్ళిపోయేసరికి ఏమైంది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. బట్ అదే టైంకి వెనకాల నుంచి ఏదో భయంకరమైన వెళ్తురు వచ్చేసరికి ఏమైందబ్బా అని చెప్పి నిదానంగా వెనక తిరిగి చూస్తే వాడి ఇల్లు, ఆ ప్లేస్, ఆ ఫర్నిచర్స్ అన్ని నిదానంగా డిసపియర్ అయ్యేదే కాక వాడి బాడీ కూడా డిసపియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. భయపడిపోయిన వాడు పరిగెత్తా వెళ్ళి సోఫా పైన ఎక్కేస్తాడు. కానీ విత్ ఇన్ సెకండ్స్ లో అది కూడా మాయమైపోయేసరికి అసలు ఎక్కడున్నాము, ఎందుకు ఇక్కడ వచ్చినాము, ఎలా వచ్చినాము అని అర్థం కాక వాడే తనకలాడుతుంటాడు.
ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయిన మందు తాగేసినామా లేకుంటే ఆ మత్తు బిల్ల వల్ల ఇలా ఇల్యూషన్స్ కనిపిస్తుందని చెప్పి కింద వాటర్ని టచ్ చేసినా సెన్స్ తెలుస్తుంది, చెట్టును టచ్ చేసినా సెన్స్ తెలుస్తుంది, సరే అని చెప్పి పూల్ దగ్గరికి వెళ్ళి వాసన చూసినా కూడా వాసన తెలుస్తుంది. అంటే ఇది ఇల్యూషనో హాలుసినేషనో కాదు, రియల్ అని చెప్పి అర్థం చేసుకునేస్తాడు. అప్పుడే దూరంలో ఒక ముసలి వాటర్ లో దిగేసి మనోడి దగ్గరికి వస్తా మనోడు భయపడిపోయి వెనక్కి వెళ్తాంటాడు. అప్పుడే వాడి బాడీ కూడా కొంచెంగా డిసపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. దాన్ని చూసిన లోకల్ వాడు, అంటే వాడు ఒక ఫ్రెంచ్ వాడు అనమాట, వాడు మన హీరో లైట్ గా మాయమవ్వడం చేసి మనోడు ఏదో దెయ్యమో భూతమో అని చెప్పి కత్తి ఎత్తుకుని పరిగెత్తా వస్తాంటే పాప మనోడి సిచ్యువేషన్ ఈ పక్కేమో ముసలుంది, ఈ పక్కేమో వాడు పరిగెత్తా వస్తున్నాడు. ఏం చేసేదో అర్థం కాక రే ఉండ్రా అని చెప్పి అరుసంటే టక్కుని మళ్ళీ వాడి ప్లేస్ లోకే వచ్చేస్తాడు. నిదానంగా తిరిగి చూసినే తెలుస్తుంది వాడి ప్లేస్ కూడా నిదానంగా మాయమైపోయి మళ్ళీ యథావిధిగా వాడి ఇల్లులానే మారిపోతుంది. స్టిల్ మనోడికి డౌటే ఆ మత్తు బిల్ల వల్లే ఇన్ని ఇల్యూషన్స్ క్రియేట్ అయిందేమో అని. బట్ కింద చూస్తే ఆ కార్పెట్ ఆ వుడ్ కట్టే ఉండడం చూసేసరికి అప్పుడే వాడిగా అర్థమవుతుంది ఇంతసేపు జరిగింది నిజమే, ఆల్సో జస్ట్ లో వాడి ప్రాణం కూడా పోయేది అని. ఓకే, ఇప్పుడు ఈ మత్తు బిల్లని యూజ్ చేసి టైం ట్రావెల్ చేయగలమని చెప్పి అర్థమైపోయింది. బట్ దాన్ని ఎవరికైనా ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ కావాలి కదా. సో జరిగే విషయాలన్నింటినీ రికార్డ్ చేస్తాడు. కానీ స్టార్టింగ్ రికార్డ్ చేసేటప్పుడే చెప్తాడు, ఇన్ కేస్ మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఒకటి నేను చనిపోయినా ఉండాలా, లేకుంటే టైం ట్రావెల్ చేసేందుకు ఈ వీడియో ఒక ఎవిడెన్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఓకే, వాడికి తెలిసింది ఏంటంటే ఈ టాబ్లెట్ ని యూజ్ చేస్తే ఎగ్జాక్ట్ గా 7 minutes వరకు మనం టైం ట్రావెల్ చేయగలమంట. లాస్ట్ టైం టైం ట్రావెల్ చేసినప్పుడు తృతిలో చనిపోయింటాడు. అలాంటప్పుడు అంత రిస్క్ తీసుకుని మళ్ళీ ఎందుకు ట్రై చేస్తాడు అంటే వాడి ఫ్రెండ్ కూతురు ఆ టాబ్లెట్ తీసుకున్న తర్వాతే డిసపేర్ అయిపోయింది కదా. సో వాడి అసంప్షన్ ఏంటంటే తను ఏదో ఒక టైం లైన్ లో స్టక్ అయిపోయింది. సో మనం గనక ఈ టైం ట్రావెల్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలిస్తే తన్ని ఈజీగా కాపాడేయచ్చు అని చెప్పి టాబ్లెట్ వేసుకునేస్తాడు. అనుకున్నట్టే బాడీ కూడా మెల్లమెల్లగా డిసపేర్ అయ్యి టైం ట్రావెల్ చేస్తాడు. బట్ ఈసారి లొకేషన్ చేంజ్ అయిపోయింది అనమాట. ఆ ప్లేస్ మొత్తం ఫుల్ మంచు తుఫాను కురుస్తుంది. లిటరలీ వాడు చలికి వణికిపోతున్నాడు. అంత చలిలో కూడా ఎవరో దూరంలో వస్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఎగ్జాక్ట్ గా 7 minutes తర్వాత చూసుకుంటే మళ్ళీ మనోడు టైం ట్రావెల్ చేసి వాడి ప్లేస్ కే వచ్చేస్తాడు. బట్ ఇంకొన్ని నిమిషాలు ఉంటే ఖచ్చితంగా గడ్డే చనిపోయింటాడు. సో వెంటనే ఉడుగుడుక్క నీళ్లతో స్నానం చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఇప్పుడు వాడికి ఎక్స్ట్రాగా తెలిసింది ఏంటంటే 7 minutes వరకు టైం ట్రావెల్ చేయగలం. బట్ సోఫా మీద నుంచి టైం ట్రావెల్ చేసినప్పుడు ఏదో అడవుల మధ్యలో వెళ్ళిపోయినాడు. కానీ ఈ ప్లేస్ నుంచి టైం ట్రావెల్ చేసినప్పుడు ఏదో అంటార్టికా లాంటి ప్లేస్ కి వెళ్ళిపోయినాడు. అంటే కొంచెం పొజిషన్ ని చేంజ్ చేసేనే చాలు వేరొక టైం లైన్ కి వేరొక టైం పీరియడ్ కి వెళ్ళిపోతామని చెప్పి అర్థమైపోతుంది. సో మళ్ళీ అదే ప్లేస్ లోనే నిల్చుకుంటాడు. కానీ ఈసారి తెలివిగా లెదర్ జాకెట్ కట్టెలు అన్ని ఎత్తుకొని మళ్ళీ అదే ప్లేస్ కి టైం ట్రావెల్ చేసి వెళ్ళి అక్కడ చలిమంట వేసుకుని కూర్చునేస్తాడు. అప్పుడే ఐసేజ్ టైం లో ఉన్న పెద్ద మ్యామోత్ కనిపించేసరికి దాన్నే చూసంటే అప్పుడే లాస్ట్ టైం టైం ట్రావెల్ చేసినప్పుడు వాడెవడో దూరంలో కనిపించినాడు కదా, వాడు ఈసారి దగ్గరికి వస్తుంటాడు. ఎక్కడ వాడు కూడా పొడిచి చంపేస్తాడేమో అని చెప్పి ఫస్ట్ గ్లౌజ్ లన్నీ తీసి చూడు నా నుంచి నీకు ఎటువంటి హాని లేదు, జస్ట్ చలి కాంచుకోరా అని చెప్పి సైకిల్తోనే చెప్పేసరికి వాడు కూడా అర్థం చేసుకుని కూర్చునేస్తాడు. ఎగ్జాక్ట్ గా 7 minutes తర్వాత మళ్ళీ మనోడు వాడి ప్లేస్ కే వచ్చేస్తాడు. ఇప్పుడు మనోడు చెప్పేది ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో నిల్చుకుంటే ఐసేజ్ టైం పీరియడ్ కి వెళ్ళగలం, అదే ఈ ప్లేస్ లో నిల్చుకుంటే ఏదో ఒక ర్యాండమ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళగలం. అలాంటప్పుడు వాడి ఫ్రెండ్ కూతురు ఎగ్జాక్ట్ గా ఏ టైం పీరియడ్ కి వెళ్ళి స్టక్ అయిపోయింది అని ఇంకా అక్కడ సీన్ కట్ చేసి అట్లే వాడి ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూసుకుంటే ఎప్పుడైతే వాడి కూతురు మిస్ అయిపోయిందో అప్పటి నుంచి వాడికి వాడి వైఫ్ కి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కట్ అయిపోయింది అనమాట. ఇలాంటప్పుడే కదా వాళ్ళతో గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని గుర్తొస్తుంది. సో వాటన్నిటిని తలుచుకొని తన కూతురు ఎప్పుడూ ఒక రాయిపైనే కూర్చుంటుంది అనమాట. అక్కడే వచ్చి వాడు కూర్చుంటాడు. యాక్చువల్లీ దాని కింద ఒక ఎల్ ఎక్స్ట్రాగా రాసి ఆల్వేస్ అని చెప్పి రాసింటుంది. మళ్ళీ మన హీరోని చూసుకుంటే ఎక్కడికో బయట వెళ్తాంటాడు. అప్పుడే రేడియోలో ఒక న్యూస్ వస్తుంది. అదే ఆ కెమిస్ట్ ఉన్నాడు కదా, డ్రగ్ ని తయారు చేసిన డాక్టర్ గాడు కెర్మానినో ఏదో వస్తుంది వాడి పేరు, వాడు ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడంట. అంటే దానికి అర్థం ఏమిటి, వాడు ఉత్పత్తి చేసిన మత్తు బిల్లలన్నింటినీ డిస్పోజ్ చేసి ఆ గిల్ట్ ని తట్టుకోలేక లాస్ట్ కి వాడి ప్రాణాన్నే వాడు తీసుకున్నాడు అని. దీన్ని బట్టి మనోడేం అర్థం చేసుకుంటాడంటే మనం కొత్తగా ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే కొత్తగా టాబ్లెట్స్ ని కొనలేం కాబట్టి ఉన్న వాటిని తెలివిగా పొదుపుగా యూజ్ చేసుకోవాలని చెప్పి వాడికి దాని గురించి అలాగే ఇన్ని రోజులు చనిపోతా వచ్చినారు కదా టాబ్లెట్స్ ని యూజ్ చేసి ఆ మరణాల గురించి వాడు ఒక థియరీ లాంటిది చెప్తాడు. ఫస్ట్ ఇది చేతిలో ఒక కాయిన్ లా పెట్టుకుంటాడు అనమాట. అది ఎక్కడ దొరికిందంటే స్టార్టింగ్ సీన్ లో ఒళ్ళంతా ఒకడికి పంచర్ అయిపోయిన స్టేట్ లో పనుకుంటాడు కదా, వాడింట్లోనే దొరికేసరికి ఎందుకైనా పనికి వస్తుంది అని చెప్పి ఎత్తి పెట్టుకుంటాడు. ఇప్పుడు దాని గురించి వాడికి తెలిసింది ఏంటంటే మేబీ వాళ్ళు ఆ టాబ్లెట్ ని యూజ్ చేసి టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వెళ్ళిండొచ్చు. బట్ వెళ్ళిన చోట పైరేట్స్ లో ఎవడో ఒకడు కత్తి కరెక్ట్ గా దింపేసినట్టున్నాడు. అందుకే ఆ కత్తి అలాగే ఆ కాయిన్ రెండు వీళ్ళు టైం ట్రావెల్ చేసి మళ్ళీ వీళ్ళ టైంకే వచ్చేటప్పుడు అవి రెండు కూడా వీళ్ళతో
వీటితో పాటే వచ్చేస్తుంటాయి. సెకండ్ ది అమ్యూజ్మెంట్ పార్క్ లో కాలిపై దొరికిన ఒక డెడ్ బాడీ. దాని బ్యాక్ స్టోరీ ఏంటంటే యాక్చువల్లీ తను ఒక అమ్మాయి అనమాట. తను కూడా ర్యాండమ్ గానే ఆ టాబ్లెట్ ని తీసుకుంటుంది. బట్ తెలియకనే టైం ట్రావెల్ చేసి వేరొక టైం పీరియడ్ లోకి వెళ్ళిపోయింటుంది. బట్ దరిద్రం ఏంటంటే తను టైం ట్రావెల్ చేసి వెళ్ళిన ప్లేస్ లో ఆ ఇల్లు మొత్తం కాలిపోతుండేసరికి తను కూడా వెంటనే బయట వద్దామని చెప్పి ట్రై చేసి ఉంటుంది. బట్ ఆ డోర్స్ మొత్తం లాక్ లో ఉండడం వల్ల తను అక్కడే కాలిపోయి చనిపోయింటుంది. అలా బయటికి వచ్చేందుకు ట్రై చేసినప్పుడు ఆ డోర్ లాక్ అనేది తనతోనే టైం ట్రావెల్ చేసి ఈ ప్రెజెంట్ కూడా వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు మనోడు చెప్పేది ఏంటంటే ఫస్ట్ కేసు లో కత్తి, కాయిన్, అలాగే సెకండ్ కేసు లో డోర్ లాక్ ఇవన్నీ పాస్ట్ నుంచి ప్రెజెంట్ కి వచ్చినాయి. బట్ ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్ అనమాట. ఇప్పుడు వాడి ఫ్రెండ్ కూతుర్ని మళ్ళీ ప్రెజెంట్ కి తీసుకురావాలి అంటే ఫస్ట్ లివింగ్ థింగ్స్ ఆ మత్తు బిల్ల లేకుండా మళ్ళీ టైం ట్రావెల్ చేయగలవా? ఐ మీన్ జస్ట్ వాళ్ళను ఫిజికల్ గా టచ్ చేసి పట్టుకుంటేనే చాలు వాళ్ళు కూడా వీటితో పాటు టైం ట్రావెల్ చేయగలరా లేదా అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ ని వాడి డాగ్ పైన చేద్దామని చెప్పి డిసైడ్ అవుతాడు. దానికోసం ఏం చేస్తాడంటే ఆ సోఫాలో ఇంకో పక్క కూర్చొని ఆ డాగ్ ని గట్టిగా పట్టుకుంటాడో లేదో వాడు అనుకున్నట్టే ఆ డాగ్ తో పాటు వాడు టైం ట్రావెల్ చేసి వేరొక టైం లైన్ కి వెళ్ళిపోతాడు. నాట్ బ్యాడ్. ఏదో కొండల్లోకి కోనల్లోకి టెలిపోర్ట్ అవ్వకుండా సేమ్ అదే ఇంట్లోనే జస్ట్ కొన్నేళ్ల పాస్ట్ కి వెళ్తాడు. దరిద్రం కొద్దీ ఆ ఇంట్లో ఎవరో ఉండేసరికి మనోడిని చూడగానే ఎవడో దొంగ చేసినాడు అని చెప్పి వాడు గొడ్డలెత్తుకుని పరిగెత్తా వచ్చేసరికి మనోళ్ళిద్దరూ పరిగెత్తాక నుంచి బయటకు వచ్చేస్తారు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత అక్కడున్న పెద్ద మనుషులందరూ మనోని కొంచెం వియర్డ్ గా చూస్తారు. వాళ్ళ చూపుల్ని బట్టే మనం ఈజీగా చెప్పేయగలం వాళ్ళు కొంచెం రేసిస్టులు అని చెప్పి. ఎందుకంటే ముందు కాలంలో బ్లాక్ పీపుల్ కి కొంచెం ప్రిఫరెన్స్ తక్కువ ఉండేది. ఆల్సో వాళ్ళని కొంచెం చులకనగానే చూసేవాళ్ళు. అయినా కూడా మనోడు పెద్దగా పట్టించుకోడు అనమాట. ఎట్లో 7 minutes అయిన తర్వాత మనమే ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా, అలాంటప్పుడు గొడవ ఎందుకు అని చెప్పి మనోడు సైలెంట్ గా నిలబడుకుంటే కాసేపు తర్వాత 7 minutes అయినట్టు వాడి వాచ్ నుంచి బీప్ సౌండ్ అయితే వస్తుంది. బట్ ఎంతసేపు అయినప్పటికీ టెలిపోర్ట్ అవ్వకపోయేసరికి అప్పుడే వాడికి ఒక విషయమే క్లియర్ గా అర్థమవుతుంది. ఏ ప్లేస్ నుంచి అయితే మనం టైం ట్రావెల్ చేసినాము ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ కి 7 minutes లోపు వెళ్తే మాత్రమే మళ్ళీ మనం ప్రెసెంట్ కి రాగలము అని. సో మళ్ళీ ఆ ప్లేస్ కే వెళ్ళి బయటే దొంగలా దాక్కో నుండి ఎప్పుడైతే వాళ్ళు పనుకునేసినారు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాడో వెంటనే ఆ మత్తు బెల్లేసుకొని మళ్ళీ ఆ డాగ్ ని తీసుకొని లోపలికి వెళ్తాడు. ఉన్న 7 minutes లో జస్ట్ ఒక 30 seconds వెయిట్ చేస్తేనే చాలు మనోడు ఎంచక్క వాడి టైం పీరియడ్ కి వెళ్ళిపోవచ్చు. కానీ దరిద్రం కొద్దీ ఆ ఓనర్ గడు మళ్ళీ ఆ ప్లేస్ కు వచ్చేసి మనోని సైకో లెక్క చూసేసరికి మనోడికి క్లియర్ గా అర్థమైపోతుంది వాడి ఈ రోజు మనోని కొట్టనే కొడతాడు అని. సో వాడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం, ఒక్కడిసే వాడే పనుకునేస్తాడు కదా అని చెప్పి ఒక్కడిసాడు. బట్ చెయ్యి పక్క దూరి ఆ పక్కకే వచ్చేస్తుంది. ఓకే వాడు మనల్ని పట్టుకోలేడు అర్థం చేసుకునేసి పరిగెత్తా సోఫా దగ్గరికి వెళ్ళి రారా అని చెప్పి పిలుస్తాడు. బట్ ఎంతకీ అది రాకపోయేసరికి దాని బెల్ట్ ని బట్టి లావుతాడో లేదో అదే టైంకి లోకల్లో ఉన్న పోలీసులు వచ్చి షూట్ చేస్తారు. మనోడి కథ అయిపోయిందేమో అనుకుంటే లిటరలీ జస్ట్ లో అంటే జస్ట్ లో తప్పించుకునేసి ఉంటాడు. బట్ ద సాడ్ పార్ట్ ఈస్ ఆ కుక్క సోఫా దగ్గరికి రాలేదు కాబట్టి వాడి కళ్ళ ముందరే మాయమైపోతుంది. అంటే ఇప్పుడు అది పాస్ట్ లోనే ఇరుక్కుపోతుంది అనమాట. దీన్ని బట్టి మనోడికి ఏం అర్థమవుతుందంటే ఒకటి టైం కన్నా ఆ ప్లేస్ కి రీచ్ అయిపోవాలా లేకుంటే ఇంకొక పర్సన్ కూడా ఆ టాబ్లెట్ ని తీసుకోండల్లా. ఇప్పుడు మనోడు అనుకుంటే కూడా వెంటనే పాస్ట్ కి వెళ్ళి వాడి డాగ్ ని తిరిగి తీసుకొచ్చేయచ్చు. బట్ అలా చేయడం వల్ల ఉన్న టాబ్లెట్స్ తగ్గిపోతాయి. ఆ తర్వాత వాడి ఫ్రెండ్ కూతుర్ని కాపాడలేము. సో వెంటనే టాబ్లెట్స్ అన్నిటిని జోబులోకి వేసుకునేసి ఎగ్జాక్ట్ గా తను ఏ ప్లేస్ లో అయితే కూర్చొని ఆ టాబ్లెట్ ని వేసుకుందో కరెక్ట్ గా మనోడు అక్కడే కూర్చొని ఆ టాబ్లెట్ ని వేసుకుంటాడో లేదో వెంటనే వాడు కూడా టెలిపోర్ట్ అయ్యి వేరొక టైం లైన్ లోకి వెళ్ళిపోతాడు. బట్ ఆ టైం పీరియడ్ లో ఒక ఎత్తైన చెట్టు పైన టెలిపోర్ట్ అయిపోయేసరికి అంత హైట్ నుంచి దమ్ముని కింద పడిపోతాడు. మేబీ ఆ అమ్మాయి కూడా ఇలానే కింద పడిపోయి ఇక్కడే స్టక్ అయిపోయిందేమో అని చెప్పి బ్రానా బ్రానా అని చెప్పి తన పేరు చెప్పి గట్టిగా పిలుస్తా వెళ్తాంటే అప్పుడే దూరంలో అదేదో ఒక కల్టు గ్రూప్ లా ఉంటుంది. వాళ్ళు మధ్యలో మంట వేసి ఏదో రిచువల్ లా చేస్తుంటారు. అదే టైంకి కరెక్ట్ గా మనోడి ఎంట్రీ ఇచ్చేసరికి ఏమో వాళ్ళ పూజ ఫలించిపోయినట్టు దేవుడే దిగి వచ్చినట్టు అని చెప్పి వాళ్ళు తెగ సంబరపడిపోతారు. కానీ దేవుని వాళ్ళకు ప్రాపర్ గా హ్యాండిల్ చేసేది తెలియదేమో, అందుకే ఎక్కడ మనోడు పారిపోతాడేమో అని చెప్పి మనోని గట్టిగా పట్టుకునేసరికి మనోడు వాళ్ళ నుంచి తప్పించుకునే లేప 7 minutes టైం అయిపోతుందో లేదో వెంటనే పరిగెత్తా చెట్టుపైకి ఎక్కేస్తాడు. లిటరల్లీ ఈసారి కూడా జస్ట్ అంటే జస్ట్ లో తప్పించుకునేస్తాడు. బట్ ఇప్పుడే చెప్తానా ప్రతిసారి వాడిలా తప్పించుకోలేడు అనమాట. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ అమ్మాయి వచ్చేసరికి ఏ అమ్మాయి కరెక్ట్ గా తను ఇక్కడి నుంచే మాయమైపోయిందా అంటే ఎవరికి తెలుసు తను ఇంకెక్కడికైనా కూడా వెళ్ళిపోయిండొచ్చు అని చెప్పి ఇప్పుడు కూడా మత్తులోనే మాట్లాడేసరికి మనోడికి ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమైపోతుంది ఆ అమ్మాయి ఇక్కడి నుంచి మాత్రం ఆ టాబ్లెట్ ని కన్జ్యూమ్ చేయలేదు అని. అలా చూసుకుంటే యాక్చువల్ ప్రాబ్లమే ఇప్పుడే స్టార్ట్ అయింది. తను ఎక్కడికి వెళ్ళి ఆ టాబ్లెట్ ని తీసుకుందో తెలియక మనోడు ఎక్కడికి అని చెప్పి వెళ్ళేది అసలే టాబ్లెట్స్ వేరే తక్కువ ఉందా. సో ఏం చేయదో అర్థం కాక గమ్మున బార్కి వచ్చేసి ఫుల్ గా తాతంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి మనోడి ఫ్రెండ్ వచ్చి ఏడుసా బాధపడతాడు. నిజంగానే వాడు వాడి ఫ్యామిలీని ప్రేమగా చూసుకోలేదని వాడి కూతురుతో కొంచెం ఓపెన్ గా క్లోజ్ గా మాట్లాడింటేనే చాలు తన సిచ్యువేషన్ ఏంటో తెలిసి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు రియలైజ్ అయ్యి బాధపడతాంటే మనోడే ఓదార్చి బయటికి పిలుచుకొస్తాడు. అలా నచ్చుకుంటా వెళ్తాంటే మాట్లాడతా క్యాజువల్ గా నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి మనోడు ఓపెన్ అయిపోయేసరికి
చెప్పేసరికి లిటరలీ వాడి ఫ్రెండ్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అయినా కూడా కొట్టలేడు, తిట్టలేడు. సరే ట్రీట్మెంట్ ఏమైనా తీసుకుంటానావా అంటే పెద్దగా ఏం లేదు, ప్రస్తుతానికి వాటన్నిటిని హోల్డ్ లో పెట్టినాను. బికాస్ వాటికైనా ఒక ముఖ్యమైన పని ఉంది అంటే అంత పొడిచే పని ఏముంది అని అడిగేసరికి అప్పుడే వాడు రికార్డ్ చేసిన ఫుటేజెస్ అన్ని చూపించేసరికి లిటరలీ వాడు చేతులు కాళ్ళు వణికిపోతాయి. మచ్చా ఇది నా కూతురు కోసమే చేస్తాను అని చెప్పి తెలుస్తుంది. బట్ దీనివల్ల నీ లైఫే పోయేందుకు ఛాన్స్ ఉందిరా అంటే ఇట్స్ ఓకే, నేను దాన్ని చూసుకుంటాను. బట్ ఇప్పుడు పాయింట్ అది కాదు, నేను అడిగే క్వశ్చన్ కి మాత్రం ఆన్సర్ ఇవ్వు. తను నీ కూతురే కాబట్టి తనకు ఆల్మోస్ట్ నీ థాట్సే ఉంటాయి కదా. సో ఇన్ కేస్ నువ్వు కనుక ఏదైనా ఒక టైం పీరియడ్ లో స్టక్ అయిపోతే నన్ను ఎలా కాంటాక్ట్ అవుతావు, నాకు ఎలా తెలియజేస్తావు అని అడిగితే ఎక్కడైనా ఒక ప్లేస్ లో ఒక పర్మనెంట్ మార్క్ ను లేకుంటే ఒక మెసేజ్ ను వదిలేసి వెళ్తా అంటాడు. అంతే, మనోడికి ఏమర్థమైందో ఏమో తెలియదు కానీ స్టార్టింగ్ సీన్ లో ఆ అమ్మాయి ఒక రాయి పైన కూర్చోంది కదా, వెంటనే పరిగెత్తా రాయి మీదకి వెళ్ళిపోయి ఓపెన్ చేసి చూస్తే రెండు టాబ్లెట్స్ మాత్రమే ఉండేసరికి దాంట్లో ఒకటి తీసుకుంటాడు. అది పనిచేసేందుకు కొద్దిగా టైం పడుతుంది కదా. ఆ గ్యాప్ లో ఎవర్రా మచ్చా ఈ రాయి పైన ఆల్వేస్ స్పెల్లింగ్ ని తప్పుగా రాసింది, ఆల్వేస్ అంటే ఒక ఎల్లే ఉంటుంది కదా, ఇక్కడ ఎందుకు 2 ఎల్ ఉంది అని చెప్తా అంటే అదే టైంకి అది కూడా పనిచేసేసరికి వెంటనే టెలిపోర్ట్ అయి వేరొక టైం లైన్ లోకి వెళ్ళిపోతాడు. చూడపోతే అదేదో ఒక సివిల్ వార్ లా జరుగుతున్నట్టుంది. ఆ వార్ జోన్ లో మనోడు ఏ బాంబుని నెత్తి మీదకి వేసుకోకుండా ఏ ల్యాండ్ మైన్ ని తొక్కకుండా పరిగెత్తా వెళ్ళి దూకేస్తే అక్కడ అన్ని సోల్జర్స్ యొక్క డెడ్ బాడీసే ఉన్నాయి. స్టిల్ ఆ బాంబులేమో పడతానే ఉన్నాయి. మధ్యలో మనోడికి కాలు వేరే దెబ్బ తగిలింటుంది. అయినా కూడా పాక్కుంటా బ్రానా బ్రాన్ అని చెప్పి అరుచుకుంటా వెళ్తాంటే పక్కనంతా సోల్జర్స్ యొక్క డెడ్ బాడీసే కదా. బట్ కొంచెం ఆ పక్క చూసుకుంటే అక్కడే బ్రియానా ఉంటుంది. అంతే, ఇద్దరు తెగ సంతోషపడిపోతారు. వెంటనే మనోడు ఆ టాబ్లెట్ ఇచ్చి దీన్ని వేసుకో, అప్పుడే మనం ప్రెసెంట్ కి వెళ్ళగలమని చెప్పేసరికి వెంటనే తను కూడా వేసుకునేస్తుంది. అవును నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి మీకెలా తెలిసింది అంటే నువ్వే కదా బండరాయి పైన ఆల్వేస్ అని చెప్పి తప్పుగా రాసిపోయినావు, దాన్ని యూజ్ చేసి ఇక్కడికి వచ్చినాను అంటే నేనెందుకు రాసినా అంటుంది. అదే టైంకి క్రాకర్స్ పేలేసరికి చూడబోతే వార్ ముగిసినట్టుంది. ఇదే మనకు కరెక్ట్ టైం, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం పదా అని చెప్పి వెంటనే కుంటుకుంటా రాయి దగ్గరికి వచ్చేస్తారు. ఇంకా కరెక్ట్ గా 30 సెకండ్స్ వెయిట్ చేసేనే చాలు ఎంచక్క మనోళ్ళిద్దరూ ప్రెసెంట్ కి వెళ్ళిపోవచ్చు. బట్ కరెక్ట్ టైం కి ఎవరు ఎక్స్పెక్ట్ చేయనట్టు వాడెవడో గన్ పాయింట్ పెట్టి మనోని లొంగిపోని చెప్పేసరికి ఎక్కడ తన్ని షూట్ చేస్తాడేమో అని చెప్పి మనోడే వాంటెడ్ గా ముందుకు వెళ్లి లొంగిపోతాడు. బట్ వాడు చూసేందుకు సోల్జర్లా లేదు, ఎవడో దొంగలా ఉండేసరికి మనోడు వాడిని రెచ్చగొట్టి ముందుకు రప్పించేలా చేస్తాడు. ఎందుకంటే కింద ఒక ల్యాండ్ మైన్ ఉంది కాబట్టి. కానీ ఆ తాగబోతున్నాయాలు ఆ మత్తులో కూడా దాన్ని తొక్కకుండా వచ్చేసరికి మనోడు డిసప్పాయింట్ అవుతా అంటే అదే టైంకి టైం కూడా అయిపోయేసరికి తను టెలిపోర్ట్ అయి ప్రెసెంట్ కి వెళ్ళిపోతుంది. అదే టైంకి అదేదో ఒక బాంబ్ పేలేసరికి వాడు వెనక్కి వెళ్ళి కరెక్ట్ గా ఆ ల్యాండ్ మైన్ మీదే కాల్ పెట్టి డమ్ అని చెప్పి పేలు చచ్చిపోతాడు. బట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. సో మనోడు పరిగెత్తా వెళ్ళినా కూడా ఏ యూజ్ లేదనమాట. ఆల్రెడీ 7 minutes అయిపోయింది కాబట్టి ఇంకా మనోడు శాశ్వతంగా ఈ టైం జోన్ లోనే ఇరుక్కుపోయినాడు. నేను ఆల్రెడీ చెప్పినాను కదా ప్రతిసారి మనోడు తప్పించుకోలేడు అని చెప్పి, అది ఈ సిచ్యువేషన్ అనమాట. ఖచ్చితంగా మనోడు పాస్ట్ లోనే స్టక్ అయిపోయినాడు. బట్ కొన్ని సెకండ్ల వరకు ప్రెసెంట్ లో ఉన్న వాళ్ళకి కనిపిస్తాడనమాట. సో వాడి ఫ్రెండ్ కూడా వచ్చి థ్యాంక్స్ అని చెప్పినట్టు షేక్ అని ఇచ్చి అట్లే మూవీని కూడా ముగించేస్తారు. బై ది వే అందరూ ఒక చిన్న లాజిక్ ని మర్చిపోయినట్టున్నారు. ఆ రాయి పైన తప్పుగా ఆల్వేస్ అని చెప్పి ఆ అమ్మాయి రాసింది అనుకున్నాం. బట్ తను ఆశ్చర్యంతో అడిగేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది తను కాదు ఆ ఆల్వేస్ అనే వర్డ్ ని రాసింది అని. మరెవరో కాదనమాట, మన హీరో పాస్ట్ లో ఆ రాయి దగ్గర స్టక్ అయిపోయినాడు కదా. సో మనోడే హింట్ ఇచ్చేలాగా ఆల్వేస్ అని చెప్పి కావాలని తప్పుగా రాసింటాడు. ఎందుకంటే నార్మల్ గా ఆల్వేస్ అంటే ఏంటి, ఎల్లప్పుడూ అర్థం. బట్ వాడు కావాలని డబల్ ఎల్ పెట్టి ఆల్వేస్ రాసినాడంటే అది ఒక పదం కాదనమాట, 2 పదాలు. ఆల్వేస్ అంటే అన్ని దారులు ఇక్కడే ఉంది అని అర్థం. అంతే గైస్, నాకు తెలిసినంత వరకు. ఎలా ఉంది మూవీ, బాగుందా? వీడియో వచ్చి 10 days పైన అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నా పైన పీకల దాకా ఉన్నారు అని చెప్పి అర్థమవుతుంది. సారీ ఫర్ దాట్. బట్ ఈ టైం ని వేస్ట్ చేసుకోకుండా మంచి సిరీస్ అన్నిటిని కవర్ చేసినా కాబట్టి అప్కమింగ్ వీడియోస్ లో వాటన్నిటిని కవర్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.